ప్రజారాజ్యం వ్యవహారం అయిపోయింది. ఆ రోజు మీరు ఇష్టం వచ్చినట్టు చిరంజీవి గారిని వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం అధ్యక్షుడు, ప్రజారాజ్యం ప్రాతినిధ్యం వహిస్తుంది చిరంజీవి గారు. మీరు చిరంజీవి గారి మీద బురద చల్లి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఫిలిం ఛాంబర్కి వెళ్ళి నానా రచ్చ చేశారు. వాళ్ళు క్షమాపణ చెప్పకపోగా మీ కనీసం కనికరాన్ని కూడా కనికరించలేదు, ఇది వేరే విషయం. తర్వాత పరిణామాల రీత్యా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. సో మీరు అక్కడ తెలుగుదేశంలో మిమ్మల్ని బాగా ఉపయోగించుకున్నారు, లేకపోతే మీరు అడ్డదోలగా మీకు నోరుందని చెప్పేసి మాట్లాడారు. కానీ తర్వాత మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తదనంతరం మీరు పరిస్థితుల రీత్యా కాంగ్రెస్లో చేరారు, వైసీపీలో చేరారు. టికెట్ ఆశించారు, 2014లో ఓడిపోయారు. 2014లో గెలిచారు, 400 ఓట్ల తేడాతో గెలిచారు. తర్వాత మీరు అసెంబ్లీకి వెళ్ళిన విధ్వంసం సృష్టించింది మామూలుగా కాదు. అసలు అసెంబ్లీలో నిండు సభ సాక్షిగా మీరు వంగలపూడి అనిత గారిని ఇష్టం వచ్చినట్టు కులం పేరుతో దూషించారు. దూషించి మీరు సస్పెండ్ అయ్యారు. తర్వాత ఏదో అంశం మీద మహిళల గురించి మాట్లాడతా మీరు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. మీరు బయట అసెంబ్లీ గేట్ దగ్గరకు వచ్చి నన్ను రేప్ చేసే మగాడు ఎవడు, కమాన్ రేప్ మీ, మీరు చేస్తారని విలేకరణ మాట్లాడారు చాలా రోతగా. ఆ రోజు మహిళా సంఘాలు మిమ్మల్ని దుమ్మెత్తిపోసాయి. అయినా కూడా మీ అధినేత సహకారం చూసుకొని మీరు విర్రవీగిపోయారు. ఆ తర్వాత మీరు 2019లో మీ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి విడత క్యాబినెట్లో మీ పేరు ప్రస్తావించలేదు. మీకన్నా జూనియర్లు అయిన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు. విడతల రజనీ గారు కానివ్వండి, తానేటి వంత గారు కానివ్వండి, తర్వాత ఇంకా చాలామందికి చాలా పెద్దపేటేసి పెద్ద పదవులు ఇచ్చారు. మీకు పదవి ఇవ్వలేదు. మీకు మళ్ళీ రెండోసారి క్యాబినెట్లో మీరు ఒక మంత్రి పదవి ఇస్తే మీరు విచ్చలవిడిగా అడ్డగోలగా మీకు తిరుపతిని దోచేసుకొని, మీరు మీ నియోజకవర్గాన్ని దోచుకొని ఎన్ని వేల కోట్లు మీ ప్రజల దగ్గర నుంచి నిలువున మీరు మీ తమ్ముళ్ళు వసూలు చేశారు. ఈ నిజం కాదా? ఈ నగర ప్రజలు చెప్పరా? 2 సార్లు నగర ఎమ్మెల్యేగా గెలిచి మీరు ఏం అభివృద్ధి చేశారు? బూతు పురాణాలు మొదలుపెట్టారు. బూతులతో విరచబడ్డారు. మీరు బూతుల మీద బూతులు తిట్టారు. మీరు ఇలా తిట్టడం మీకు కరెక్ట్ అనిపించలేదా? రాంగ్ అనిపించలేదా? కరెక్ట్ అనిపించిందా?